మా ఇంటికి కోయిల వచ్చి ఎంత అందంగా కోస్తుందో చూడండి. కోయిల పిలిపి కోనకు వెలుగు, ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పూలెమ్మని రెమ్మ రెమ్మకు, ఎంత తొందరలే మహరి పూజకు ప్రొద్దు పొడవక ముందు పూలెమ్మని. ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పూలెమ్మని రెమ్మ రెమ్మకు, తొందరలే మహరి పూజకు ప్రొద్దు పొడవక ముందు పూలెమ్మని. మా ఇంటికి వచ్చిన కోయిలమ్మ ఎంత చక్కగా కూస్తున్నావే. కోయిల పిలుపే కోనకి వెలుగు. హాయ్ ఫ్రెండ్స్, మా కోకిలమ్మ అరుపులు ఆపేసింది ఫ్రెండ్స్. ఇంకా ఇంట్లోకి వచ్చేసాను ఇల్లు ఊడవడానికి. మా గది ఇంకా ఇరుకంటే ఇరుకే చెప్పలేం. ఏ మూల మూల నుంచి జాగ్రత్తగా తుడవాలి, లేకపోతే ఎక్కడిదక్కడే ఉంటుంది. సరే, మంచానికి వంటగదికి మధ్య ఇలా ఉంటుంది. ఈ ఇరకలోకి వెళ్ళి ఇప్పుడు తుడవాలన్నమాట. పెట్టుకోవడానికి ప్లేస్ లేక అనమాట ఇది బాధ అంతా. మా వారు చేసిన ఘనకార్యానికి ఈరోజు ఇలా ఇలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. అందరినీ గుడ్డిగా నమ్మేస్తారు ఫ్రెండ్స్. అది ఏ విషయంలోనైనా, మనీ అనుకోండి, ఏదైనా అనుకోండి, ఇంకా వగేరా వగేరా గుడ్డిగా నమ్ముతారు. గుడ్డు అంటే మంచిది, కానీ అంత మంచిగా నమ్మేలాగా కూడా చేస్తారు అవతల వాళ్ళు. మనకి ఉండాలి కొంచెం ఆలోచన అనేది, లేకపోతే ఇలాగే కష్టాలు పడాలి. లేకైతే కాదు, మనకున్న కొంచెమైనా కూడా జాగ్రత్త పెట్టుకోవడం చేత కాకపోతే దేవుడు కూడా క్షమించడు కదా ఫ్రెండ్స్. శ్రీ మహాలక్ష్మియట సింగారాలతో మరది, కాముని తల్లి అట చక్కదనాల కేమరదు. శ్రీ మహాలక్ష్మి అట సింగారాల కేమరదు. ఇదిగో ఫ్రెండ్స్, మా సోఫా గుమ్మలో ఉండేది కదా, అమ్మ గుమ్మానికి ఎదురుకుండా తెచ్చి ఇక్కడ పెట్టేశాను బయట అనమాట. కొలాయి దగ్గర, కొలాయికి పక్కన మందార మొక్క అక్కడ పెట్టేశాను. ఇంకేం చేస్తాం, ఎండకి ఎండడం, వానకు తడవడం తప్ప మనం ఏం చేయలేం. ఉన్న ప్లేస్ని జాగ్రత్త చేసుకోకపోతే ఇలా బయట పెట్టుకోవడమే మన పని. మందార మొక్క అంతా చీమలు పట్టేస్తున్నాయి అనమాట. చీమలు వస్తున్నాయి, అవంతా చీమల మందు వేయాలి. ఇంకా ఈ మొక్కకంతా కొంచెం కేర్ తీసుకోవాలి.